హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. మిల్ మేకర్ కూర వండినప్పుడు మెత్తగా అయిపోకుండా క్రిస్పీగా రావాలి అని అంటే కూర ఎలాగ వండాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. మిల్ మేకర్ కర్రీని చపాతీలోకి కూడా తినొచ్చు, అందుకోసమనే గ్రేవీ తయారు చేస్తున్నాను. ఈ మిల్ మేకర్లోకి కావలసిన గ్రేవీని ఇలాగా తయారు చేసుకోవాలి. 4 టమాటా ముక్కల్లోకి 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేయాలి. ఈలోపు గోరువెచ్చని వేడి నీటిలో మిల్ మేకర్ వేసి వాటర్ లేకుండా పిండేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. వాటర్ పిండేసినటువంటి మిల్ మేకర్లో 1 స్పూను బియ్యం పిండి, అలాగే 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసి ఆ మిల్ మేకర్కి బాగా పట్టేలాగా కలిపేయాలి. లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంట్లో కూరగాయలు ఏవి లేనప్పుడు ఈ మిల్ మేకర్ ఉన్నట్టు అయ్యేది ఉంటే అప్పటికప్పుడు కూర వండేసుకోవచ్చు. ఈ విధంగా పిండి కలిపేసినటువంటి మిల్ మేకర్ని ఆయిల్లో వేయించినట్టు అయ్యేది ఉంటే కూర వండేటప్పుడు కొంచెం మనం సూప్లాగా కానీ గ్రేవీలాగా కానీ చేస్తాం కదా, అప్పుడు అవి బాగా మెత్తబడకుండా కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి అంతే. అందుకోసమనే ఇలాగా కొంచెం పిండి కలిపి మనం ఆయిల్లో వేయించుకొని తీసి పక్కన పెట్టేసి గ్రేవీ చేసిన తర్వాత అందులో ఇవి యాడ్ చేసామంటే కూర టేస్ట్ బాగుంటుంది. ఇలాగా మిల్ మేకరు గోల్డ్ ఫ్లేమ్ వచ్చేంత వరకు ఆయిల్లో వేయించి వాటిని తీసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేశాను. ఈ వేయించినటువంటి మిల్ మేకర్ని స్నాక్స్ లాగా తినవచ్చు. వీటిపై ఉప్పు కారం జల్లేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసినట్టు అయ్యేది ఉంటే స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు. వేయించినటువంటి మిల్ మేకర్ను తీసి పక్కన పెట్టేసి అదే ఆయిల్లో ఈ మిల్ మేకర్ కర్రీకి కావాల్సిన గ్రేవీని అయితే తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ నూనె వేడయ్యే ఉంది కాబట్టి అందులోనే కొంచెం జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ వేసాను. ఉల్లిగడ్డ గోల్డ్ ఫ్లేమ్ వచ్చేంత వరకు వేయించాలి. అప్పుడే గ్రేవీ చాలా బాగా వస్తుంది. ఉల్లిగడ్డ వేగిపోయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. ఆ తర్వాత అందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో అయితే వేయించాలి. ఆ తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ పసుపు యాడ్ చేశాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసి ఆ తర్వాత మిక్సీ పట్టినటువంటి టమాటా గ్రేవీని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటా గ్రేవీ వేసినప్పుడు ఎప్పుడు కానీ వెంటనే వాటర్ వేయకూడదు. టమాటా గ్రేవీలోకి 2 స్పూన్ల కారం అయితే వేసాను. ఇలాగ వేస్తే కారం బాగా ఉడుకుతుంది. ఈ టమాటా గ్రేవీ ఉడికిందని ఎప్పుడు తెలుస్తుందంటే ఆ గ్రేవీ పైన ఆయిల్ తేలుతుంది, అప్పుడే ఈ టమాటా గ్రేవీ ఉడికిందని అర్థం. ఉడికిపోయినటువంటి టమాటా గ్రేవీలో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి అయితే వేసాను. అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసామంటే గ్రేవీ తయారైపోతుంది. గ్రేవీ అయితే చిక్కగా వచ్చేసింది. అందులో 1 స్పూన్ సాల్ట్ వేసాను. టమాటా గ్రేవీ మాత్రం చిక్కగా వచ్చేసింది. చూడండి, ఇలాగా ఇంత చిక్కటి గ్రేవీ అయితే రైస్లోకి బాగానే ఉంటుంది. అయితే చపాతీలోకి కూడా కావాలి కర్రీ అన్నప్పుడు కాసిన్ని వాటర్ అయితే వేయడం అయింది. ఇలాగ వేసినట్టు అయ్యేది ఉంటే గ్రేవీ కూడా కొంచెం ఎక్కువగానే వస్తుంది. గ్రేవీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టమాటా గ్రేవీలో వేయించినటువంటి మిల్ మేకర్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూతబెట్టి ఉంచామంటే ఈ గ్రేవీ అనేది మిల్ మేకర్కి పట్టేస్తుంది. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువసేపు ఉంచకుండా త్వరగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అందుబాటులో లేదు, నేనైతే వేయట్లేదు. మిల్ మేకర్ గ్రేవీ అయితే తయారైపోయింది. ఇది పూరీలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకైనా బాగుంటుంది. అందుకోసమని కొంచెం గ్రేవీ ఎక్కువగానే పెట్టేశాను. క్రిస్పీగా ఉండేటువంటి మిల్ మేకర్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.